హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ తెలుగు కంటెంట్ అండి. దీనికి సంబంధించి 2 వీడియోలు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అవి డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు నచ్చితే చూడొచ్చు. ఈరోజు వీడియో 3 అండి. దీనికి ముందు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేశాను, సైకాలజీ చేశాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అవి చూడడానికి కూడా వీలుగా ఉంటుందండి. నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మాకు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీరు డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను చెప్పిన బిట్స్ అన్నీ మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటే మీకు తర్వాత రివిజన్‌కి చాలా యూజ్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. లాస్ట్ టైమ్ డీఎస్సీలో వచ్చిన బిట్సే నేను మ్యాక్సిమం చెప్తుంటాను. అంటే ఎప్పుడు వచ్చే బిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బిట్స్‌లోకెళ్దాం. ఓకే. మాతా తప్పు సైరింపుమి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆప్షన్ 3 అండి జనని. రైట్ ఆన్సర్ జనని అండి. ఆప్షన్ 3. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వనిత రత్నంబుల భూమిపై సంచరించే పుణ్యదేవతలు. గీత గీసిన పదమునకు పర్యాయ పదమును గుర్తించండి. ఆప్షన్ 2 అండి మహిళా పడతి. వనిత అంటే మహిళా పడతి అండి. పర్యాయ పదాలు వనితకి. ఇద్దరము తెలుగుంది చూచుకొనేసరికి మంచు చేత మా తలలు నానిపోయినై. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 4 అండి హిమం తుహినం. హిమం తుహినం. నేను కరెక్ట్ ఆన్సర్లే చెప్తున్నానండి. మిగతావి చదవట్లేదు. ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది మనకి. అందువల్ల ఏది కరెక్ట్ ఆన్సర్ అది మాత్రమే చెప్తున్నాను నేను. తారకలు నింగిలో ప్రకాశించాయి. గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది? ఆప్షన్ 1 అండి నక్షత్రాలు. సమానార్థక పదమన్న పర్యాయ పదాలన్న ఒకే విధమైన అర్థం ఇచ్చే పదాలండి. కాబట్టి ఆప్షన్ 1 నక్షత్రాలు రైట్ ఆన్సర్. భూరోహం ప్రకృతిని రక్షించును. గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి. ఆప్షన్ 4 అండి చెట్టు. భూరోహం అంటే భూమి నుంచి పుట్టినదండి. భూరోహం అంటే భూమి నుంచి పుట్టినది. మనకేం పుడుతుంది ఇక్కడ? ఆప్షన్ 4 చెట్టు అండి. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 3 అండి సుమాలు విరులు. సుమాలు విరులు. పుష్పాలు అంటే సుమాలు విరులండి. పర్యాయ పదాలవి. వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. వ్యాప్తి గావింపమనుటో ఈ వసుధ పైన. ఈ వాక్యంలో వసుధ పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 2 అండి భూమి ధరణి. భూమి ధరణి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వసుధ అంటే భూమి ధరణి అండి పర్యాయ పదాలు. వసుధ అంటే ఇల్లు అంటామండి. ఇది నానార్థం కింద వస్తుంది. నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. నేస్తం. ఆప్షన్ 3 అండి మిత్రుడు స్నేహితుడు. పర్యాయ పదాలు మిత్రుడు స్నేహితుడు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పరికించు పదానికి పర్యాయ పదాలు రాయండి. పరికించు పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 4 అండి పరిశీలించు చూసు. చూచు. పరికించు అంటే పరిశీలించు చూచు. ఆప్షన్ 4. దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 2 అండి వస్త్రాలు బట్టలు. వస్త్రాలు బట్టలు పర్యాయ పదాలు దుస్తులకి. శత్రువు అనే పదానికి పర్యాయ పదాలు. శత్రువు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 3 అండి అరి వైరి.
అరివైరి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. పరిణయం అనే పదానికి సమానార్థకాలు. పరిణయం అనే పదానికి సమానార్థకాలు. ఆప్షన్ 3 అండి. మనువు, వివాహం. మనువు, వివాహం సమానార్థకాలు అన్న పర్యాయ పదాలన్న ఒకటేనండి. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. ఆప్షన్ 3 అండి. రవి, భానుడు. రవి, భానుడు. ఇనుడు అంటే పర్యాయ పదాలు. రవి, భానుడు అండి. దేవాలయం పర్యాయ పదాలు రాయండి. దేవాలయం పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 1 అండి. దేవలము, గుడి. దేవలము, గుడి అండి పర్యాయ పదాలు దేవాలయంకి. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 4 అండి. రంధ్రం, బిలం. కన్నం అంటే రంధ్రం, బిలం పర్యాయ పదాలు. కన్నంకి పర్యాయ పదాలు రంధ్రం, బిలం. వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు. వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు. ఆప్షన్ 2 అండి. భూమి, పుడమి. భూమి, పుడమి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వృషభము అనే పదానికి పర్యాయ పదము. వృషభు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 3 అండి. ఎద్దు, కాషరము. ఎద్దు, కాసరము. వృషభముకి పర్యాయ పదాలు ఎద్దు, కాసరము. ఆప్షన్ 3 అండి రైట్ ఆన్సర్. రీతి అను పదమునకు పర్యాయ పదాలు రాయండి. రీతి అను పదమునకు పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 3 అండి. విధము, రకము. విధము, రకము. రీతు అను పదానికి పర్యాయ పదాలు విధము, రకము. ఆప్షన్ 3 అండి రైట్ ఆన్సర్. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 2 అండి. శ్వేతము, ధవలము. శ్వేతము, ధవలము. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు శ్వేతము, ధవలము అండి. ఆప్షన్ 2 ఒకసారి రాసుకోండి నోట్బుక్లో, మీకు రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. రవము పర్యాయ పదాలు రాయండి. రవము. ఆప్షన్ 3 అండి రైట్ ఆన్సర్. ధ్వని, శబ్దం. రవము అంటే ధ్వని, శబ్దం పర్యాయ పదాలు. తీగకు పర్యాయ పదాలు గుర్తించండి. తీగకు పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 2 అండి. లతిక, వల్లరి. లతిక, వల్లరి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మంజరి పర్యాయ పదాలు గుర్తించండి. మంజరి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. గుత్తు, సమూహం. గుత్తి, సమూహం. మంజరికి పర్యాయ పదాలు గుత్తి, సమూహం. ఇవన్నీ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అండి ఇవి. తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 2 అండి. వాంఛ, ఇప్సితం. వాంఛ, ఇప్సితం. తృష్ణకి పర్యాయ పదాలు వాంఛ, ఇప్సితం. కరువలి, అనిలము అనే పర్యాయ పదాలు గల పదం. కరువలి, అనిలము అనే పర్యాయ పదాలు గల పదం. ఆప్షన్ 4 అండి. గాడ్పు. చూడండి ఎలా ఇచ్చారు మనకి. మనం కన్ఫ్యూజ్ చేస్తుంటారు. గాడ్పుకి పర్యాయ పదం అని మనం కరువలి, అనిలము అంటాము, కానీ అతను రివర్స్లో ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఉప్పరము పర్యాయ పదాలు రాయండి. ఉప్పరముకి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 1 అండి. శబం, అంతరిక్షం. శబం, అంతరిక్షం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఉప్పరముకి. భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు రాయండి. భూమి అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆప్షన్ 4 అండి. వసుధ, గహ్వారి. వసుధ, గహ్వారి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి.
పట్టణం, నగరం, పురం అను పర్యాయ పదాలు గల మాట. పట్టణం, నగరం, పురం అను పర్యాయ పదాలు గల మాట. ఆప్షన్ 1 అండి పుటభేదనం. పుటభేదనం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడండి డిఎస్సిలో. పరిఘ అను మాటకు సమానార్థకం. పరిఘ అను మాటకు సమానార్థకం. ఆప్షన్ 3 అండి కందకం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ కందకం అండి పరిఘ అంటే సమానార్థకం. పొగడ్త, స్తోత్రము, స్తుతి అను పర్యాయ పదము గల మాట. పొగడ్త, స్తోత్రము, స్తుతి అను పర్యాయ పదము గల మాట. ఆప్షన్ 3 అండి నుతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ నుతి పర్యాయ పదం. అర్ధమత్తుడు, అందమతి అను పదాలకు సమానార్థకాలు. అర్ధమత్తుడు, అందమతి అను పదాలకు సమానార్థకాలు. ఆప్షన్ 1 అండి ధనం చేత పొగరెక్కినవాడు అంటే బుద్ధి లేనివాడండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఒకసారి రాసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు. సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు. సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 2 అండి మిత్రుడు, అరియముడు. మిత్రుడు, అరియముడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు మిత్రుడు, ఆర్యుడు అండి అర్యుడు. ఆప్షన్ 2. సందేహం అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 అండి సంశయం, శంక. సందేశం అనే పదానికి పర్యాయ పదాలు సంశయం, శంక. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు. కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 4 అండి సూరి విపచ్చిత్తు. సూరి విపచ్చిత్తు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. బొమ్మ, ప్రకృతి. బొమ్మ అనే పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 అండి బ్రహ్మ. బ్రహ్మ. బొమ్మ, ప్రకృతి, బ్రహ్మ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. హృదయం అనే పదానికి వికృతి రాయండి. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. హృదయం అనే పదానికి వికృతి రాయండి. ఆప్షన్ 1 అండి యద. హృదయం అనే పదానికి వికృతి యద అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. స్నేహం అనే పదానికి వికృతి రాయండి. స్నేహం అనే పదానికి వికృతి రాయండి. ఆప్షన్ 3 అండి రైట్ ఆన్సర్ నెయ్యం. స్నేహం అనే పదానికి వికృతి నెయ్యం. దమ్మం అనే పదానికి ప్రకృతి. దమ్మం అనే పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 అండి ధర్మం. ఎక్కువ ఇస్తుంటాడండి ప్రకృతి వికృతులు కూడా మనకు అవి ఖచ్చితంగా రావాలి. దమ్మం అనే పదానికి ప్రకృతి, ధర్మం అండి. ఖర్జం అనే పదానికి ప్రకృతి. ఖర్జం అనే పదానికి ప్రకృతి. ఆప్షన్ 2 అండి కార్యం. ఆప్షన్ 2 కార్యం. మనకి కావ్యం, కావ్య అనే పదానికి కబ్మం వస్తుందండి. ఇవి చాలా దగ్గరగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. కావ్య అంటే కబ్మం వస్తుంది. ఇక్కడ మనకు ఖర్జం, కార్యం అండి. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు మనకి. ఇలా కన్ఫ్యూజ్ చేసిన బిట్లోనే మనకి ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుందండి. మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఖర్జం అంటే కార్యం అండి. కావ్యం అంటే కబ్బం. స్తంభం అనే పదానికి వికృతి. స్తంభం అనే పదానికి వికృతి. ఆప్షన్ 1 అండి కంబం. ఆప్షన్ 1 కంబం అండి. స్తంభం అనే పదానికి వికృతి కంబం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కార్యము అనే పదానికి వికృతి. కార్యము అనే పదానికి వికృతి ఖర్జము అండి. ఆప్షన్ 1 ఖర్జము. ఆప్షన్ 1. బృంగారం అను మాటకు వికృతి. బృంగారం అను మాటకు వికృతి. ఆప్షన్ 4 అండి బంగారం. ఆప్షన్ 4
రైట్ ఆన్సర్ అండి. బంగారం. బృంగారంకి వికృతి బంగారం అండి. విజ్ఞానము వికృతి పదం ఏది? విజ్ఞానం అనే పదమునకు వికృతి పదము ఏది? ఆప్షన్ 3 అండి. విన్నానము. విన్నానము. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. పోతన భాగవత కావ్యం రచించాడు. గీత గీసిన పదానికి వికృతి. గీత గీసిన పదానికి ఆప్షన్ 3 అండి. కబ్బం. కావ్యం అనే పదానికి వికృతి కబ్బం అండి. మనం ముందే చెప్పుకున్నాం దీని గురించి మనం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి. పై వాక్యంలోని కీర్తి అనే పదానికి వికృతి పదం రాయండి. ఆప్షన్ 4 అండి. కీర్తి. కీర్తి. కీర్తి అనే పదానికి వికృతి పదం కీర్తి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఈ క్రింది ప్రకృతి వికృతులను చేర్చపరచండి. ఆప్షన్ 2 అండి. రైట్ ఆన్సర్. స్నేహం అంటే నెయ్యము అండి. రాత్రి అంటే రాతిరి అండి. ఆకాశం అంటే ఆకాశం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి చూడండి, ఇందులో మనకి 3 ప్రకృతి పదాలు వికృతి పదాలు 2 కూడా మనకు దొరకడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఖడ్గము అనే పదానికి వికృతి. ఖడ్గము అనే పదానికి వికృతి. ఆప్షన్ 1 అండి. ఖడ్గము. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఖడ్గము అండి. ఖడ్గము అనే పదానికి వికృతి. గుణము అనే పదానికి వికృతి పదం. గుణము అనే పదానికి వికృతి పదం. ఆప్షన్ 1 అండి. గుణము. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. గుణము. గుణము అనే పదానికి వికృతి పదం గుణము అండి. ఆప్షన్ 1. సత్తి అనే పదానికి ప్రకృతి. సత్తి అనే పదానికి ప్రకృతి. ఆప్షన్ 4 అండి. శక్తి. శక్తి. సత్తికి ప్రకృతి పదం శక్తి అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తృప్తి పదానికి వికృతి పదం ఏది? తృప్తి అనే పదానికి వికృతి పదం ఏది? ఆప్షన్ 3 అండి. తెప్పలు. తృప్తి ఆ పదానికి వికృతి పదం ఆప్షన్ 3 అండి. తెప్పలు. మీకు ఈ బిట్స్ నచ్చాయి అనుకుంటున్నానండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా మీరు ఒక దగ్గర రాసుకోండి. డిఎస్సిలో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు అవి వెంటనే చదువుకోవడానికి కూడా మీకు వీలుగా ఉంటుందండి. ఇవి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. ఇంకా నాకు వీడియో చేయాలనే ఆలోచన కూడా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అందువల్లే నేను లైక్ చేయమంటున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే, బాయ్ అండి. ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.